హైదరాబాద్ ఎప్పుడు వచ్చారండి? హైదరాబాద్ వచ్చేవి నేను సంవత్సరాలు చెప్పలేనండి. ఎందుకంటే నా మెమరీలో నాకు గుర్తుండేదల్లా ముఖ్యంగా నాకు కథ గుర్తుంటుందండి, నా స్క్రీన్ ప్లే గుర్తుంటుందండి, నా మ్యూజిక్ గుర్తుంటుందండి, ఎవ్రీథింగ్ గుర్తుంటుందండి, నా డైలాగ్స్ గుర్తుంటాయి, ప్రతిదీ గుర్తుంటాయండి. కానీ సంవత్సరాలు మాత్రం ఏది గుర్తుండదు. అలాగే కిరాతకుల్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, అది పగడాల పడవకు ముందా తర్వాత? పగడాల పడవ తర్వాతేనండి. ఎంకామ్ డిబిఎం అన్ని చదివేసిన తర్వాతే, తర్వాత చాలా కాలం తర్వాత అండి. ఇక నేను ఇవన్నీ చేసి ఆ తర్వాత మొత్తం మీద చిన్న చిన్న ఏదో టీ షాపులు అలాంటివి కూడా పెట్టి. ఓకే. బట్ సంథింగ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి. స్వీట్ మెమరీస్ కదా స్వీట్ మెమరీస్ అంతేనండి. ఇప్పుడు కిరాతకుడు క్యారెక్టర్లో మిమ్మల్ని మీతో షూట్ చేసిన తర్వాత అది సినిమాలో లేదు కదా? అది కిరాతకుడి దగ్గర కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి, చెప్తాను మీకు. అప్పుడు నేను సత్యమూర్తి గారి దగ్గర ఉండేవాడిని అండి. ఓకే. అంటే నేనేమి అసిస్టెంట్ అని ఏం కాదండి, జస్ట్ ఆయన ఏదైనా రాస్తే ఏదైనా కాపీ చేసేవాడిని అంతే. ఫెయిర్ చేయడం కోసం ఎందుకంటే రైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అందుకని అవి ఫెయిర్ చేసి నేను వాళ్ళకి ఇచ్చేవాడిని. ఇచ్చినప్పుడు ఏమయ్యా కృష్ణ పలానా సినిమా చూసావా అని అడిగితే, చూసానండి ఆ సినిమా, చాలా బాగుందండి అది అని చెప్పేవాడు. ఇప్పుడు సినిమా బాగుందంటావయ్యా నువ్వు, సినిమా కథ ఏంటి చెప్పు అంటే నేను కథ చెప్పేవాడు. నాకు ఒక చిన్న బ్యాడ్ మార్క్ కూడా ఉంది. నేను ఏదైనా ఒక సినిమాకి చూసి ఆ కథ చెప్తేనండి, మా చూసి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ నన్ను తరిమేవారు. అప్పుడు నువ్వు చెప్పిన కథ అక్కడ లేదేంటది. మీ ఇమాజినేషన్లో, నా ఇమాజినేషన్లో నేను చేసేవాడిని. అలాగే ఈయన దగ్గర కూడా నేను కథ చెప్పానండి, కథలు చెప్తూ ఉండేవాడిని, ఈ కథలు అలాగే. ఆ సమయంలో ఇప్పుడు మీరు అడిగారే ఈ కిరాతకుడికి సంబంధించిన ఒక వచ్చిందండి, మ్యాటర్ వచ్చింది. వచ్చినప్పుడు ఈయన అన్నాడు, ఆయన ఏమండి నేను ఆల్రెడీ కోదండరామరెడ్డి గారిని అడిగాను, నేను కొద్దిగా ఆయన ఏంటి ఇదేంటి మర్చిపోతే బలుడే అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఇక సరే నేను సైలెంట్ అయిపోయి ఊరుకున్నాను. తెలియని నాలో ఒక రకమైన పగ. సరే ఏదో చేద్దాం, ఏదో చేయాలి, ఏం చేయాలో తెలియదు నాకు. అంటే వెంటనే ఏం చేశానంటే, నేను అసలు సత్యమూర్తి గారికి తెలియదండి, నేను సపరేట్గా కష్టపడి డబ్బులు అయ్యి పోగేసుకుని అచ్చటి గారు పంపిస్తూ ఉండేవారు నాకు, నెల 3,000 రూపాయలు చొప్పున పంపిస్తూ ఉండేవాడు. నేను ఈ చూసి అందులోంచి కొన్ని పిక్చర్స్ తీశానండి, ఫొటోస్ తీసి ఈ గెటప్ వేసుకునండి. నాకు తెలుసు కదా క్యారెక్టర్, నాకు తెలుసు అండి, నేను ఆ సిట్టింగ్స్లో కూర్చునేవాడిని కాబట్టి నాకు తెలుసు. అందుకనే అది వేసుకునండి, ఆ గెటప్లో వేసుకుని నేను తీసుకెళ్ళి చూపెట్టానండి ఆయనకి. సత్యమూర్తి గారు ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమయ్యా ఇదే కదా మన క్యారెక్టర్, ఎవరి అబ్బాయి అని అడిగాడు. నేనేనండి అన్న. బడేవాడు నువ్వంట పెట్టి, నువ్వు కాదు ఎవరో ఇది ఎవరో కానీ చాలా బాగున్నాడు, కరెక్ట్ మనం అనుకున్న కదా క్యారెక్టర్ ఇతనే అన్నాడు ఆయన. సార్ మీరు పని చేయండి, ఇది కరెక్ట్గా నేనే, ఇదే మ్యాటర్ మీరు ముందే ఏమీ చెప్పకుండా కోదండరామరెడ్డి గారికి చెప్పండి, చూపెట్టండి, మొదట చూపెట్టండి అలాగే. ఆయన చూపెట్టారండి. చూపెడితే ఆయన చూసి చూడగానే ఏమయ్యా ఈయనే కదా మనం అనుకున్న క్యారెక్టర్ ఇదే కదా అలాగనే. ఈయన ఎవరో కదండి మనోడే అని చెప్పాడు. అదే చెప్తే ఆయన షాక్ అయ్యి, ఇంకెందుకు డైరెక్ట్గా షూటింగ్కి వచ్చామని చెప్పు, ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇక మధ్యలో మనం ఏమి ట్రయల్ చూడక్కర్లేదు, వచ్చామని చెప్పు అని చెప్పారు ఆయన. అలా జరిగింది అది. ఓకే. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ అది ఆ సినిమా కోసం? అది కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ చేశారండి. ఓకే. ఎవరు చాలా షెడ్యూల్స్ అని నాకే 20 రోజులు చెప్పారు చిన్న క్యారెక్టర్, అది 25-45 రోజులు 40 రోజులు అయిందండి. అది చాలా అలా చేసుకుంటూనే వెళ్ళేవారు, ఎందుకన్నా అది మరి తెలియదు నాకు. నేను ఇంకెందులోనూ వేలు పెట్టలేదండి, ఇంక్లూడింగ్ స్టోరీ అండి. ఓకే. అసలు తెలియదు నాకు. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ కనపడినప్పుడు జనరల్గా ఇప్పుడు మీ హీరోగా యాక్ట్ చేసిన సినిమా డిసప్పాయింట్ చేసిన దానికంటే ఎక్కువ డిసప్పాయింట్ అయి ఉంటారు కదా? మరి నేను నీ హీరో అవుదామని వచ్చాను కదా, ఎప్పుడైతే ఏదో క్యారెక్టర్ దొరికింది, పైగా చిరంజీవి పక్కన అండి, మామూలు మాటలంటది. ఆ పక్కనే ఒక విలన్ క్యారెక్టర్ అంటే విలన్ సపోర్టింగ్గా ఉండేటటువంటిది ఒక మంచి క్యారెక్టర్. అది కొంచెం అంటే కాస్త కొంచెం అటు ఇటుగా ఆడిందంతే, పెద్దగా కాదు. కానీ
తర్వాత ఏంటంటే నేను ఫిల్మ్ డైరెక్టర్గా బాగా నేమ్ వచ్చిన తర్వాత నా పోస్టరే మెయిన్గా వేసి దాన్ని రిలీజ్ చేశారు వాడిని. కిరాతకుడు అందులో ఎస్వి కృష్ణారెడ్డి యాక్ట్ చేశాడు అలాగని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు. అప్పుడు పడ్డ బాధ కన్నా కూడా ఇప్పుడు పొందిన సంతోషం చాలా ఎక్కువ అండి. డెఫినెట్గా ఉంటుంది కదా సార్. ఉంటుందండి, ఉంటుంది. సో ఆ తర్వాత నాకు తెలిసి సర్వర్ సుందరంతో మీ క్రియేటివిటీ అనేది మొదలైంది. అవునండి, సర్వర్ సుందరంతో బిగిన్ అయింది. సర్వర్ సుందరంలో డిఫరెంట్గా చేశాను. తర్వాత ఏమో వేరే సూర్యాది గ్రేట్ చేశానండి. దానికి ఒక అద్భుతమైనటువంటి పోస్టర్ తయారు చేసి పెట్టి వేశానండి. ఆ పోస్టర్ మూలంగా విపరీతంగా అమ్మాము. తర్వాత ఇంకా అదే హీరో వేరే మలయాళంలో ఇంకొక హీరో మమ్ముట్టి గారిది ఇంకొక సినిమా ఒకటి కొనేసాము. కొనేస్తే అప్పుడు అచ్చిరెడ్డి గారు చెప్పారు, చూడు మనం కొన్నాము అని అంటే ఆ నిర్మాత ఏమనుకుంటాడు చెప్పు, మనం ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని కదా. మనల్ని నమ్ముకుని ఆయన మనల్ని నమ్ముకున్నాడు, మనకు అమ్ముకున్నాడు సినిమాని. ఇవాళ నిజంగా ప్లాఫ్ అయింది. అది ప్లాఫ్ అయితే అది పనికిరాదు, నీకు పనికిరాదు, గ్యారంటీగా పనికిరాదు. కానీ డబ్బులు ఆపడం మాత్రం కరెక్ట్ కాదు. ముందు వెళ్ళి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేద్దాం ఓకే అని చెప్పి అప్పుడు 6 లక్షలు కొన్నామండి. అది 6 ఇప్పించాడు ఆయన. ఇప్పించేసేదాకా ఎందుకనంటే అప్పుడు కానీ సూర్యుడి ది గ్రేట్లో వచ్చింది మనకి. మనం ఇప్పుడు 2 తప్పులు చేసాము. ఒకటి సూర్యాది గ్రేట్ జనాన్ని మెప్పించలేకపోయాము. పోస్టర్లు వేసేసి నువ్వు విపరీతంగా ఎదురు తీసుకెళ్ళిపోయావు, హైప్ క్రియేట్ చేసేసావు. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే అది మిస్టేక్ చేసావు. రెండోది ఇప్పుడు ఈ డబ్బు కట్టకపోవడం అనేది కూడా మిస్టేక్. అది ఈ 2 కూడా మనం కరెక్ట్ కాదు. అంచేత ఇక్కడి నుంచి మనం ఒక పని చేద్దాం, జనానికి ఏది నచ్చుతుందో అది మాత్రమే చేద్దాం, దానికోసమే సిద్ధపడదాం అని చెప్పి ఆ రోజు ఆయన కొంచెం క్లాసు పీకాడు. వద్దు మనం చేస్తున్న తప్పు, సరే ఇప్పుడు ఇంకా అయింది, అయిపోయింది. సో ఈ తనుత్త విలప్ప అన్న ఏదో ఒక సినిమా పేరు ఉందండి మలయాళంలో, మర్చిపోయాను నేను. అది అది దర్యాప్తు అలాగని చెప్పి చేసామండి. అది చేసినప్పుడు అది మొత్తం ఎడిట్ చేస్తాను టోటల్గా. నాకు అసలే సినిమా పిచ్చి కదా, దాంతో మొత్తం ఎడిట్ చేసి అంతా సెట్ చేసేటప్పటికి దానికి రీ రికార్డింగ్ కూడా చేయవలసి వచ్చింది. అప్పుడు మ్యూజిక్ ఎవరెవరినో పెట్టుకున్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెట్టాను. అప్పుడు స్టాఫ్ వీళ్ళందరూ చూసి మొత్తం వీళ్ళందరూ ఏమండి ఎవరో చేయటం ఎందుకు, వై డోంట్ యూ ట్రై ఫర్ ఇట్, ఎందుకంటే మీ దగ్గర ఆ లక్షణాలు కనపడుతున్నాయి, ఆ టాలెంట్ ఉంది, యూ ట్రై ఫర్ ఇట్, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్తే అప్పుడు నేను ఒక రకంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. సో ఇక ఆ సినిమాతో మీరు అంటే ముందు సినిమాలో లాస్ అయింది సంపాదించుకోగలిగారా ఎలా? ఇంకే ఎప్పుడు ఇక ఇదంతా ఏదో బ్యాలెన్స్ జరుగుతూ ఉండడమే తప్పండి, ఇక అలాంటివి ఏమీ లేవండి. ఓకే, అంటే ముందు సినిమాల్లో ఇది సంపాదించామా లేదా, లేకపోతే మళ్ళీ ఇది చేసామా లేదా, అచ్చిరెడ్డి గారు ఇక కంప్లీట్ అచ్చిరెడ్డి గారు అంతేనండి. సో మీ కొబ్బరి బొండంకి ఎలా బీజం పడింది మరి ఆ డబ్బింగ్ సినిమాల? మేము ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క 36,000 చొప్పున వేసుకునండి. ఇటు కిషోర్ రాఠీ గారు, నేను, తర్వాత వేరే వైజాగ్ నుంచి ఒకళ్ళు, ఇట్లా మేమందరం కలిపండి ఒక 4 కలిపి వేసుకున్నామండి. వేసుకుని చేసాం. ఓకే, ఓన్లీ 436లో పెట్టాము దానికి. మిగతా అంతా కూడా మీకు ఎందుకు నేను పట్టుకొస్తాను కదా, క్రెడిటబిలిటీ అనేది ఇంపార్టెంట్. అది అలాగని అని నేను ఈ లోపల ఏం చేసేవాడిని, నేను వీడియో రైట్స్ కొనేవాడిని. చాలా లక్కీగా ఏంటంటే వీడియో రైట్స్ కొనేటప్పుడు అసలు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి గుడ్ విల్ సంపాదించేవాడిని అండి. అంటే సపోజ్ ఇది అచ్చిరెడ్డి గారు చెప్పిన సూత్రమే, నువ్వు బుధవారం ఇద్దామని అనుకున్నావు అనుకో, శనివారం ఇస్తానని చెప్పు, బుధవారం అని చెప్పు, నేను నీకు సోమవారం పంపిస్తాను, నీకు మంగళవారం నీ దగ్గరికి వచ్చేస్తా కదా, వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేసి చెప్పు సార్ డబ్బులు వచ్చేసినాయి అలాగని చెప్పేసి. ఆల్వేస్ యూ మెయింటైన్ దిస్ థింగ్. నేను అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి. చేసుకుంటూ వస్తే దాంతో మంచి క్రెడిటబిలిటీ బాగా పెరిగిందండి. దాంతో ఇప్పుడు ఈ కొబ్బరి బండానికి బాగా హెల్ప్ అయింది. దానికి నేను డైరెక్టర్ని కాదండి, కాకపోతే కథ చేశాను, స్క్రీన్ ప్లే చేశాను,
మ్యూజిక్ చేశాను. మ్యూజిక్ చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచారు కూడా, అప్పుడు మీరు అందరూ వచ్చారు అక్కడికి. ప్రత్యక్ష సాక్షి మీరే ఉన్నారు. వచ్చి ఈ మ్యూజిక్ ఎవరు చేస్తారో చెప్పండి అని అడిగాను నేను. అడిగితే వేరే వేరే పేర్లు చెప్పారు. ఎవరో ఒక ఆయన మాత్రం కరెక్ట్గా మీరే చేసి ఉంటారేమో అని అనిపిస్తూ ఉంది అలాగని అన్నారు. ఓకే. అంటే అవునండి నేనే చేశాను ఇది అని చెప్పాను నేను. కానీ చాలా బాగున్నాయండి పాటలోని మెచ్చుకున్నారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎదరికి వెళ్ళిపోతూనే ఉన్నారండి. సో ఆ సినిమాకి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా అసలు? ఈ ఇబ్బంది అనేది ఎప్పుడన్నా ముందు పెడతాడండి మాచిరెడ్డి గారు. అస్సలు నాకు తెలియనివ్వడండి. తనే చూసుకుని వెళ్ళిపోతాడు, తనే పడిపోతాడు, తనే బాధపడతాడు. ఏమో నాకు తెలియదు. నేను చేయవలసిన పనుల్లో నాకు మొత్తం అంతా కలిపి ఇదేనండి, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే సార్ ఇండస్ట్రీలో ఇప్పుడు మన ఇంటెన్షన్ బాగుంటుంది, మనం కరెక్ట్ సాఫీగా మంచిగా అందరితో మంచిగా ఉండాలి, మంచిగా వెళ్ళాలనుకుంటాం. అయినా కూడా అప్పుడప్పుడు కొన్ని హార్డిల్స్ ఎదురవుతాయి. అవునవును. ఆ సినిమాకి సంబంధించి మీరు ఎదుర్కొన్న హార్డిల్ ఏమైనా ఉందా? అది నాకే గుర్తుంటాయండి. మీకు మొదటే చెప్పాను, నాకు కొంచెం మిగతా తప్ప మొత్తం టోటల్గా నాకు నా కథలో, నా స్క్రీన్ ప్లే, నా మ్యూజిక్లు తప్ప, నా డైరెక్షన్లు తప్ప మిగతా ఏ నాకు ఏ సంవత్సరం కూడా చెప్పలేనని చెప్పాను కదా మీకు. దట్స్ మై వీక్నెస్. నేను అంత కాన్సన్ట్రేట్ చేయనండి. అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే నేను ఇది అడగటానికి కూడా రీజన్ ఏంటంటే మనకి ఏదైనా ఒక కష్టం ఎదురైనప్పుడు దాన్ని కరెక్ట్గా అధిగమించగలిగితే ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పై స్థాయికి వెళ్ళడానికి మనకి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఆ సినిమా విధంగా చెప్పాలంటే మీకు మంచి మెట్టు, తొలి మెట్టు అది. అంటే జీవితంలో మనిషికి అండి ఎప్పుడు కూడా సినిమా ఒకటే సినిమా గురించి చెప్పదండి. జీవితం అనేది ఒకటి ఉంటుంది మనిషికి. ఇందులో ఒక భాగం మాత్రమే సినిమా చేయటం అనేదండి. అంచేత జీవితంలో ఎదురైన కష్టాలు ఉంటాయి కదా, ఇవన్నీ నేర్పుకొని వస్తాయి మనకి. ఓకే. ఒక మర్యాదను నేర్పిస్తాయి, ఒక గౌరవాన్ని నేర్పిస్తాయి, ఒక అభిమానాన్ని నేర్పిస్తాయి, ఒక ప్రేమను నేర్పిస్తాయి, ఒక పగను నేర్పిస్తాయి, ఒక పగను నేర్పిస్తాయి, ఒక కక్షను నేర్పిస్తాయి. ఒకటి కాదు ఎన్ని నేర్పిస్తాయో జీవితం అనేది. అంచేత ఇంకా అంతకన్నా ఇంకా అనుభవం ఏముంటుందండి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్ అండి.